న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు మరింత దెబ్బ కొట్టేందుకు మోదీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ గీసింది. ఏకంగా ఓవైసీనే రంగంలోకి దించింది. ఈసారి ఓవైసీతోనే పాక్ ను దెబ్బ కొట్టబోతోంది మోదీ ప్రభుత్వం. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రపై ప్రపంచానికి వివరించేందుకు విదేశాలకు 10 భారత బృందాలు వెళ్లబోతున్నాయి. ప్రతి బృందాల్లో 5 ఎంపీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు ఉండబోతున్నారు. ఈ 10 బృందాలను లీడ్ చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను నియమించింది కేంద్రం. దీంతో పాటు ఓ బృందానికి నాయకత్వం వహించబోతున్నారు అసదుద్దీన్ ఓవైసీ అంటే అర్థం చేసుకోవచ్చు. మొదటిసారి భారత మాతకు జై కొట్టారు ఓవైసీ. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఇటు పాకిస్తాన్ని ఎండకట్టడంలో టర్కీకి సంబంధించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో ఇటు దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడంలో అసదుద్దీన్ ఈసారి ఓ అడుగు ముందుకేశారనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎక్కడా తడబడకుండా, మరి ముఖ్యంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఇది భారతదేశం అంటే ఎవరు ఎంత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించినా తొనకదు బెనకదు భారతం అంటూ కూడా ఇటు పాకిస్తాన్ కు, మరి ముఖ్యంగా ఉగ్రముఖులకు ధీటుగా సమాధానం ఇచ్చారు ఆయన. మత కల్లోహాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కనుక భారత్ ఏ స్థాయిలో బదులిస్తుందో, భారత్ ఏ స్థాయిలో బదులు చెప్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు మోదీ ప్రభుత్వం మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోదీ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే శశి థరూర్ని నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీలోని కాస్త చర్చ జరిగింది అనే అంశానికి సంబంధించి మనం చూసాం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కావచ్చు, లేకపోతే వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఇటు భారతదేశ ప్రభుత్వ గళాన్ని ఇది నా ఒపీనియన్ అని చెప్పి ఖణీగా చెప్పుకొచ్చారు ఆయన. ఇది నా ఒపీనియన్ అంటూ కూడా శశి థరూర్ చెప్పుకొచ్చారు. ఇటు భారత విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి ఆయన గతంలో భారత విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఇటువంటి విషయాల్లో భారత ప్రభుత్వం తన బాణి ఎలా వినిపిస్తుందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ పూర్తిగా ఎండకట్టడంలో వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఓవైసీకి సంబంధించి ఓ బృందానికి నాయకత్వం వహించేలా చేయడం వెనకాల మోదీ వ్యూహం ఏమై ఉంటుంది, దాంతోపాటు వ్యూహం ఎలా పనికొచ్చే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తు పెట్టుకో పాకిస్తాన్, నువ్వు విడదీద్దాం అనుకున్నావు, నువ్వు విడగొట్టే ప్రయత్నం చేశావు. నువ్వు అనుకున్న నీ ప్రయత్నమే ఈరోజు భారత్ను ఇంకా బలం చేసింది, మాలో ఐకమత్యాన్ని మరింత ప్రజ్వలింపజేసేలా చేసింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఓవైసీని రంగంలోకి దించడం వెనకాల మోదీ వ్యూహం ఏమై ఉంటుంది? ఓవైసీ కాదు, శశి థరూర్ కేరళకి సంబంధించినటువంటి వ్యక్తి, కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏఐసీసీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. సో విపక్షాలకు సంబంధించినటువంటి అందరికీ పెద్దపీట వేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఓవైసీ మొన్న జరిగినటువంటి ఆపరేషన్లో కూడా ఖురేషీ నేతృత్వం వహించారు. ఇప్పుడు ఓవైసీ ద్వారా పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్ళాలి, భారతదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏ రకంగా పోరాటం చేస్తుంది, ఏ రకంగా నష్టపోతుంది, దాంతోపాటు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం. గతంలో జరిగినటువంటి దాడులు భారతదేశంలో అనేక సార్లు కాల్పులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు, తర్వాత సైన్యం పైన అనేక సార్లు ఉగ్రవాదుల కాల్పులు, దాడుల నేపథ్యం, దానితో పాటు అనేక రాష్ట్రాల్లో బాంబ్ బ్లాస్టులు, దానికి నేతృత్వం వహించినటువంటి తీవ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి పాకిస్తాన్, ఇవన్నీ ఆధారాలతో సహా ప్రస్తుతం ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని వివరించేటువంటి దానికి 10 బృందాలను పంపుతా ఉన్నారు. దాంట్లో బాగా ప్రతి బృందాల్లో ఈ 10 బృందాలకు కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్నే హెడ్గా పెట్టినటువంటి పరిస్థితి. ఒక బృందానికి మధు కంటిన్యూ. ఓకే రైట్, మళ్ళీ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం పంపిస్తాను. ఒక బృందానికి అసదుద్దీన్ మధు లైవ్ లోకి వచ్చారు. మధు ప్లీజ్ కంటిన్యూ. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక బృందానికి నేతృత్వం వహిస్తారు. వీళ్ళంతా కూడా భారత్ తరపున ప్రపంచ దేశాల్లో వీళ్ళంతా కూడా పాక్ను ఎండగట్టేలా, పాక్ను కార్నర్ చేసేలా, పాక్ ఉగ్రవాదానికి ఏ రకంగా చేయూతనిస్తుంది, ఏ రకంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. పాక్ గడ్డపైన ఉగ్రవాద శిబిరాలు, వారికి ఆయుధాల సప్లై, తర్వాత ఆర్థిక దన్ను, రక్షణ పరంగా అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలకు నేతృత్వం వహిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా వీళ్ళు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. దీని ద్వారా మొత్తం 10 బృందాలు వెళ్ళనున్నాయి దీనికి సంబంధించి. సో ఆపరేషన్ సింధూర్
నిజంగానే ఒక ప్రధాని మోదీ చెప్పినట్టుగానే ఇది ఒక ఎమోషన్ తోటో ఆగ్రహంతోటో తీసుకున్నది కాదు. భారత ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచివేసినటువంటి దానికి ప్రతీకారంగా తీసుకున్నటువంటి చర్య. అసలు మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి ఎవరైతే 26 మంది అమాయకులు చనిపోయారో, హిందువులు మతాన్ని చూసి కాల్చి చంపారో, దానికి సంబంధించి ప్రధాని కూడా ఒక కీలక స్టేట్మెంట్ చేశారు. గతంలోనే ఇది భారత్ ఆత్మ పైన జరిగినటువంటి దాడి అంటూ ఆయన పేర్కొన్నారు. బీహార్ గడ్డపై నుంచి కూడా చాలా ఎమోషనల్గా, చాలా ఆగ్రహంగా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచానికి మెసేజ్ చెప్తూ అక్కడి నుంచి ఉగ్రవాదం ఎక్కడ ఏ మూలనున్నా వెతికి మరీ కొడతాం, ఈసారి మేము కొట్టబోయే దెబ్బ పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఊహించలేరు, అలా ఉంటుంది మా దెబ్బ అంటూ స్టేట్మెంట్ చేశారు. నిరంతర పోరాటం ఉందన్నారు. సింధూర్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. సో ఈ బృందాలు 10 బృందాలు వెళ్ళనున్నాయి. సాధారణంగా అసదుద్దీన్ ఓవైసీ, తర్వాత శశి థరూర్, వీళ్ళ పేర్లు వినగానే కట్టర్ కాంగ్రెస్ నాయకుడుగా శశి థరూర్, తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ పేర్లు వినిపిస్తాయి. కానీ అసదుద్దీన్ ఓవైసీ మొన్న స్టేట్మెంట్ చేశారు. మొన్న కీలకమైనటువంటి ఒక భారత్ మాతాకి జై అంటూనే జై హిందుస్థాన్ అంటూ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. పాకిస్తాన్ ఇస్లాంని తప్పుగా ప్రొపగాండా కింద తనకు అనుకూలంగా వ్యవహరించుకుంటుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అసలు ఇస్లాంలో టెర్రరిజానికి తావు లేదు, ఒకరిని చంపడానికి లేదు, ఒక మాట అనడానికి కూడా లేదు, అలాంటి శాంతి మతంని తప్పుడు మార్గంలో తీసుకెళ్తా ఉంది పాకిస్తాన్ అనేటువంటిది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక సమావేశంలో. మొత్తం ముస్లింలంతా హాజరయ్యారు. వారందరి ద్వారా కూడా హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి స్టేట్మెంట్లు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. దాంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్, అసదుద్దీన్ స్టేట్మెంట్ చేసిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక నాయకులు, మంత్రుల స్థానంలో ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఎంపీలు, మంత్రులు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్గా కూడా స్టేట్మెంట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక ముస్లిం నాయకుడిగా ఉండి పాకిస్తాన్ ముర్దాబాద్ అని స్టేట్మెంట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ చేశారు పాకిస్తాన్లో. సో మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ ఒక లైన్ తీసుకున్నారు. మొదట దేశం, మొదట ఈ గడ్డ, దీని తర్వాతనే మిగతా రాజకీయాలు అనేటువంటిది. సో దేశం కోసం మొన్న కూడా కాదు, పాకిస్తాన్ విషయంలో దండగా వచ్చిన టర్కీని కూడా ఇటు నేషనల్ మీడియా వేదికగా ఇలా ఉతికి నానబెట్టి ఆరేసి ఎడగట్టరేకంగా. సో అటువంటి ఓవైసీని ఇప్పుడు ఎక్కడ అంటే ఏ అంశాలకు సంబంధించి అనే మాట కన్నా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ముందు వరుసలో నిల్చోబెట్టడం కావచ్చు, లేకపోతే అసదుద్దీన్ అనే ఒక బాణాన్ని సంధించడం కావచ్చు, భారత్కు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఓవైసీ కూడా చాలా ఘాటైన పదాలు వాడటం జరిగింది, ఇటు టర్కీ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఇటు ప్రపంచానికి. ఎందుకంటే గళం వినిపించడంలో అనేసి చాలా లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు, లీగల్గా మాట్లాడుతూ ఉంటారు, టు ద పాయింట్ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచానికి ఒక చెక్మేట్ పెట్టినట్టయినా భారత విషయంలో పాకిస్తాన్ చేసిన ప్రాపగెండాకి. ఎగ్జాక్ట్లీ, నిజంగా అసదుద్దీన్ ఓవైసీ ఆయన లండన్లో లా చదువుకున్నారు. ఆయన బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీగా పేరు, ఆయనకు లాయర్గానే పిలుస్తారు. ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది పరిచయం ఉన్నవారు, ప్రజలు కానీ ఓటర్లు కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాహెబ్ అనేటువంటి పిలుస్తూ ఉంటారు. సో ఆయన లీగల్గా కొన్ని పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికే ప్రపంచంలో అనేక వేదికల పైన భారత్ పాకిస్తాన్ని ఆధారాలతో సహా వాళ్ళు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఎక్కడ బార్డర్ దాటారు, అంతకు భారత్లో ఉగ్రవాద శిబిరాల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉగ్రవాదులు దాడి చేసే కంటే ముందు పాకిస్తాన్లో ఏ ఉగ్రవాద శిబిరాల్లో ట్రైన్ చేసుకున్నారు, వారికి స్థానికులు ఎవరు సహకరించారు, ఇవన్నీ ఆధారాలతో సహా పలు సందర్భాల్లో ప్రపంచ వేదికలపైన, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. పాకిస్తాన్ కుక్క బుద్ధి. పాకిస్తాన్ అదేవిధంగా ముందుకు పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తన దేశ ప్రజలను వదిలేసి, దేశ సంబంధించినటువంటి అంశాలను పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఉగ్రవాదాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించడం, వారికి సహకరించడం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులే ఉగ్రవాదులకు సహకరించడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులే ఒక్కొక్కసారి ప్రభుత్వాలను శాసించడం, ఇలాంటి పరిస్థితి మనం చూసాం. అనేక సార్లు పాకిస్తాన్లో సైనిక పాలన కొనసాగింది. జనరల్ ముషరఫ్ కానీ, తర్వాత అంతకుముందుకు 71లో కూడా ఒకసారి జరిగినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్లో ఎప్పుడు అనిశ్చితి ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకుల వాళ్ళకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్న, అధికారం లేకుండా వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ మాట వినరు. ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి. మసూద్ అజర్కి సంబంధించినటువంటి ఈ 9 భారత్ చేసినటువంటి టార్గెట్లో ఒక టార్గెట్ అది ఉగ్రవాద శిబిరాల్లో మదర్సా కావచ్చు, అక్కడ వాళ్ళ నివాస అక్రమంగా శిబిరాలు కావచ్చు, దాన్ని టార్గెట్ చేసిన దానిలో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు అంటేనే మనం ఆలోచించాలి ఏ రకమైనటువంటి ఫ్రీడమ్ ఉంది ఉగ్రవాదులకు అక్కడ అనేటువంటిది. బొంబాయి పేలుళ్లకు
సూత్రధారైనటువంటి దావూద్ ఇబ్రహీం డి గ్యాంగ్. దావూద్ ఇబ్రహీం ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో ఆయన ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. అక్కడ నుంచి దుబాయ్ నుంచి ప్రపంచ దేశాలకు అక్రమ ఆయుధాలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను సప్లై చేయడం, ఇలాంటి కార్యక్రమం, బెదిరింపులు, కిడ్నాపులు, ఇలాంటి సుపారీ గ్యాంగ్ సంబంధించిన హత్యలు ఇక్కడ నడుస్తుంది. అలాంటి వారికి పాకిస్తాన్ 3 అంచెల భద్రత ఇచ్చి భద్రత కల్పిస్తూ ఉంది దావూద్ ఇబ్రహీంకి. తర్వాత ఒసామా బిన్ లాడెన్ అక్కడే దొరికాడు అబోటాబాద్లో. పాకిస్తాన్ లోపలికి చొరబడి అమెరికా అక్కడ ఒసామా బిన్ లాడెన్ మట్టుబెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత జైషే మహమ్మద్కి సంబంధించిన మసూద్ అజారే కానీ, సయ్యద్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఇలా ఉగ్రవాద శిబిరాలన్నిటికీ నేతృత్వం వహిస్తూ సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ని ప్రపంచ దేశాలలో ఎండగట్టడానికి, వాళ్ళ తప్పులను చూపించడానికి మొదటిసారి ఫస్ట్ టైం, గతంలో ఎప్పుడు భారత్ మొదటిసారి మన ఐక్యత అంటే ఏంటి, మన బలం అంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్ తోనే ఇది నిరూపితమైంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పెడదాం అనుకున్న చిచ్చు ఇది మరింత బలాన్ని చేకూర్చింది మన ఐక్యతకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవైసీని ఒక అస్త్రం కాదు, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక మిసైల్ కింద చెప్పుకోవాలి, భారత్ నుంచి వెళ్ళబోతోంది. ప్రపంచ దేశాలని ఏ విధంగా ఢీకొట్టబోతోంది, ఢీకొడతా ప్రపంచ దేశాలు ఎలా పట్టాపంచలు కాబోతున్నాయి పాకిస్తాన్ ప్రాపగండా. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కమెంట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నేను అలాగే మా ప్రతినిధి మధు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేయండి. ఇప్పటికీ కొన్ని కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మీ కమెంట్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఓవైసీ జిందాబాద్ అంటూ కొంతమంది ఇటు ఈ అంశానికి సంబంధించి కమెంట్ చేస్తూ ఉంటే, ఇన్ దిస్ ఐ సపోర్ట్ హిమ్ అంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఎందుకంటే ఇటు ఓవైసీ కనుక రంగంలోకి దిగితే ఆయన మాట్లాడుతూ ఉంటేనే బాణాలు దిగినట్టు ఉంటాయి, వాగ్బాణాలు సంధించినట్టుగా ఉంటుంది. అందులో బారిస్టర్ ఆయన, అందులో భరతమాత బిడ్డ ఆయన, నిర్మోహమాటం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చిచ్చు పెడదాం అనుకున్నారో పాకిస్తానీ పోకిరిగాళ్ళు, పాకిస్తాన్ పనికిమాలిన వెధవులు, పాకిస్తాన్కి ఇంకా సపోర్ట్గా నిల్చున్న ఇక్కడున్న ఆ పనికిమాలిన వెధవులు, వీళ్ళందరూ కూడా ఓవైసీని చూసి ఒక్కసారి నేర్చుకోండి. ఆయన ఒక్కసారిగా గళమెత్తుతూ ఉంటే ఈ సందర్భంలో నిజంగా రోమాంచితం అంటారు కదా, గూస్ బంప్స్ అంటూ ఉంటారు కదా, ఆయన మాట్లాడుతుంటే టర్కీని ఎండగట్టిన తీరు, ఓ టర్కీ పని తీరే బార్ తుమ్ దేఖ్లో అని చెప్పి ఆయన మొదలుపెట్టిన తర్వాత మరి ముఖ్యంగా అక్కడ టర్కీకి సంబంధించి వాగ్బాణాలు సంధించిన నేపథ్యంలో ఎర్దగోన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఆయన మాట చాలా తక్కువగా వినిపించాడు. కానీ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది టర్కీ విషయంలో ఆయన మాట్లాడిన పరిస్థితులు. ఇక్కడి నుంచి ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇప్పుడు నేరుగా ఓవైసీ కనుక రంగంలోకి దిగితే టర్కీ తెక్క కుదిరే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 10 బృందాల్లో ఆయన ఒక బృందానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు కాబట్టి. గతంలో చూసాం మనము, ఎప్పుడైనా ఏదైనా దాడి జరిగినప్పుడు భారత్లో ముఖ్యంగా అమాయకుల పైన, ఆర్మీ పైన కానీ, ఇంతకుముందు గతంలో పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి కానీ, తర్వాత హైదరాబాద్ లాంటి నగరాలలో గోకుల్ చాట్, దిల్షుద్ నగర్, ఇలాంటి లుంబిని పార్క్ లాంటి బాంబు బ్లాస్టులు జరిగినప్పుడు కూడా అనేక మంది సెలబ్రిటీలు ఉన్న నోరు మీద పడినటువంటి సిచ్యువేషన్. కానీ ఈసారి పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మొదట లైన్ తీసుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. పార్టీలు, అజెండాలు అన్ని పక్కన పెట్టి నేషనల్ జెండా కోసం, జాతీయ జెండా కింద అందరం ఆ లైన్ తీసుకున్నటువంటి పరిస్థితి. నిజంగానే అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, కాంగ్రెస్ నుంచి తీసుకుంటే సిపిఐ, సిపిఎం వరకు దాదాపున్న అన్ని రీజనల్ పార్టీలు మద్దతుగా నిలబడ్డాయి భారత ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు. ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు కూడా ప్రకటించాయి. దానికి సంబంధించి ప్రతి దాడి ఉండాలని కోరుకున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే లైన్ తీసుకున్నారు. మొదటి నుంచి ఆయన టర్కీకి సంబంధించిన విషయంలో ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు టర్కీ నిర్ణయాలను. ఎందుకంటే టర్కీ దీనావస్థ స్థితిలో అక్కడ భూకంప బృందాలు వెళ్ళాయి, ఆర్థిక సహాయం వెళ్ళింది, మెడికల్. టర్కీకి సంబంధించి ఎర్దోగాన్ ఏమంటాడు, ముస్లిం దేశం కాబట్టి మేము సోదరుడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి. ఒరే టర్కీ తిక్కనా కొడక, నిర్మోహమాటంగా నచ్చు. ఎందుకంటే ముస్లిం సోదరుడు అనుకున్న సందర్భంలో మరి నీ దేశంలో నువ్వు చేస్తోందేంటి? నువ్వు చేస్తున్న మారణ హోమానికి సంబంధించి ఎందుకు మాట్లాడవు? ఇక్కడ నీకు నీ ముస్లిం సోదరుడు నీ దేశాన్ని గురించి నువ్వు పట్టించుకో, కానీ పక్కనున్న పాకిస్తాన్ కావాల్సి వచ్చిందా? మా ఓవైసీ కూడా ముస్లిమే, మా ఓవైసీ కూడా. కానీ ఆయన ఒకటే మాట చెప్పుకొచ్చాడు, ముందు మాకు మా దేశం, ఆ తర్వాతే మాకు మతం, ఆ తర్వాతే మాకు కులం, ముందు మాకు మా దేశం. నువ్వు ఏదైతే ఎక్కువ పెట్టాలనుకున్నావో అది నీకే బెడిసి కొట్టబోతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఎర్దోగాన్కి ఇప్పుడు చుక్కలు చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ మనిషికి సరిగ్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు, కనీసం తన దేశ పౌరుల గురించి పట్టించుకోవడం రాదు. బట్
ఒక ఎంపీ అయ్యుండి ఇప్పుడు ఓవైసీ ప్రపంచానికి భారత్ విలువని చెప్పేందుకు బయలుదేరితే ఇన్ఫాక్ట్ ఆ ఆలోచన వస్తేనే చాలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది ఆయన వెళ్ళి మాటలు సంధిస్తూ ఉంటే, ఒక టీంతో వెళ్తూ ఉంటే, నిజంగా మిజైల్స్తో పోల్చుకోవాలనుకుంటే కనుక ఆ పోలికకి ఇంకా ఎక్కువైనా చెప్పుకోవాలి. ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రపంచానికి ఎటువంటి షాక్ అందించే అవకాశం ఉంటుంది ఓవైసీ? ఎగ్జాక్ట్లీ ఈ దేశాలన్నీ కూడా మనతో బాగున్నట్టే ఉండి మనతో సహాయం పొంది తర్వాత మాట మార్చినటువంటి పరిస్థితి, రూటు మార్చినటువంటి పరిస్థితి, అందులో టర్కీ ప్రధానం. ఒకవైపు యుద్ధ వాతావరణం సంతరించుకున్న టైంలోనే ప్రత్యేకంగా నౌకలు వచ్చాయి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కార్గోలో అక్కడ డ్రోన్లు, మిజైల్స్ పాకిస్తాన్కి సప్లై చేసింది ఇదే టర్కీ దేశం. అసలు టర్కీ దేశం పూర్తిగా భారత్ నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతూ ఉంది టూరిజం సంబంధించినటువంటి దాంట్లో. ఇప్పుడు ఎయిర్లైన్స్ విషయంలో కానీ, అక్కడ సినిమా షూటింగ్ల విషయంలో కానీ, అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని ఫ్రూట్స్ వస్తువుల రూపంలో కానీ పెద్ద ఎత్తున దాదాపు 30 to 40% ఆదాయం భారత్ నుంచి టర్కీకి అందుతున్న నేపథ్యం ఈరోజు. అవి కూడా మర్చిపోయి, మానవత్వాన్ని మర్చిపోయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడంతో టర్కీ సంబంధించినటువంటి అంశం తేలిపోయింది. సో టర్కీని టార్గెట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అందులో భాగంగా ఓవైసీ ముఖ్యంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ప్రపంచంలో ఆయన ఈ మెసేజ్ని కన్వే చేయగలుగుతారు. వారితో మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. ముఖ్యంగా ఆయన ఏ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఎక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడాలి. ఎందుకంటే బారిస్టర్గా ఉన్నటువంటి ఆయన చిన్న పిన్ పాయింట్ ద్వారా కొన్ని పిన్ పాయింట్స్ కూడా ఆయన పాయింట్అవుట్ చేసి చెప్పగలిగేటువంటి సిచ్యువేషన్ గతంలోనే చెప్తాం, ఇప్పటి నుంచి కాదు. 71 నుంచి భారత్ దాడులు పాకిస్తాన్ నుంచి ఎదుర్కొంటోంది. అనేక రకాలుగా దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది పాకిస్తాన్. కాబట్టి వీటన్నిటినీ ఆధారాలతో సహా చెప్తా ఉంది. తర్వాత పీఓకేకి సంబంధించిన విషయం కావచ్చు, ఉగ్రవాదుల విషయం కావచ్చు, తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో భారత్ ఎంత కఠినంగా ఉంది, ఎందుకు ఇంత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫ్కోర్స్ ఈరోజు భారతే కాదు ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నటువంటి దేశం. ప్రపంచంలో అనేక దేశాలు ఈ ఉగ్రవాద భూతానికి బలైపోతున్నాయి, అమాయకులు చనిపోతూ ఉన్నారు. తో ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉగ్రవాదం ద్వారాతో. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మొదటిసారి భారత్ నుంచి 10 ప్రత్యేక బృందాలు విదేశాలకు వెళ్తాయి. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలకు సహకరిస్తున్నటువంటి అన్ని వివరాలను వివరించి భారత్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉంది భారత ప్రభుత్వం మొదటిసారి. దానికే శశి థరూర్, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కూడా హాజరు కానుండడం, ఈ 10 బృందాలకు శశి థరూర్ హాజరు కావడం అనేటువంటిది నిజంగా కూడా ఈ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. సో ప్రతిపక్షాలు ఈ పక్షం ఆ పక్షం అని లేకుండా దేశం కోసం అందరూ ఒకే పక్షంగా మారి ముందుకు వెళ్తా ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక మెసేజ్ ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ మాది ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాకిస్తాన్కు ముహ్ తోడ్ జవాబ్ దెంగే ఈ పదం నేను పదే వాడతా. ఎందుకంటే కనుక ఎంతలా దారుణంగా ప్లాన్ చేసింది. మరి ముఖ్యంగా పహల్గాన్ ఘటనకు సంబంధించి ఇటు మన ఆడపడుచుల సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేసింది. చెరిపేసే ప్రయత్నం కాదు, అటువంటి దురాఘాతానికి పాల్పడింది. 26 మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత భారత్ ప్రతి అడుగు ఇప్పుడు ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ను ఎండగట్టడమే, పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని నగ్నంగా చూపించడమే, పాకిస్తాన్ అసలు రూపాన్ని ఇటు ప్రపంచం కళ్ళకు చూపించడమే. ఈ నేపథ్యంలోని భారత్ అదే ప్రయత్నాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్తో ఎటువంటి సమాధానం చెప్పిందో చూసాం. ఈ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ తన నేరేటివ్, తన ప్రోపగెండాను ప్రపంచ వేదికల మీద చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి దాన్ని ధీటుగా చెప్పద్దా? గుర్తుపెట్టుకో పాకిస్తాన్, 25 కోట్ల మంది ఉన్న నువ్వే నీ ప్రోపగెండా, నీ నేరేటివ్ని ప్రపంచం నెత్తి మీద రుద్దుతామనుకుంటే దేఖ్లో और सुन लो 150 కరోడ్ 150 కోట్ల మంది ఉన్న మేము అది కూడా డైవర్సిటీ, వైవిధ్యభరితం భారతావని అంటే ఒక్కసారిగా కలగలిపి కట్టగట్టి నీ మీదకు ప్రయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దుగాని. ఇప్పుడు ప్రపంచం అనుకుంటోంది, టర్కీ అనుకుంటోంది, అజర్బైజాన్ అనుకుంటోంది ఈరోజు అడుక్కు తినే స్థితికి చేరుకోబోతున్నా నిర్మోహమాటంగా. ఎందుకంటే ఆదుకునే సందర్భంలో ఆదమర్చిన వ్యక్తికి అదును చూసి దెబ్బకొట్టే వ్యక్తిత్వం కాదు భారత్. కానీ అదే సందర్భం వస్తే ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దు. కానీ ఇప్పుడు అనదర్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా, అది కూడా చాలా స్మూత్గా.
మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ బృందాలకి శశి థరూర్ని నాయకత్వం వహించేలా చేయడం. శశి థరూర్ ఈ ఆపరేషన్ మరి ముఖ్యంగా పహల్గాం ఘటన తర్వాత ఆయన గళం వినిపించిన తీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఓవైసీ పహల్గాం ఘటన మీద ఆయన గళం వినిపించిన తీరు ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఇదే ప్రపంచానికి ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళబోతున్నారు. ప్రపంచంలో పాకిస్తాన్ ఎంత దురాఘాతాలకు పాల్పడింది వాణి వినిపించబోతున్నారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అడుగు ఎలా మారే అవకాశం ఉంది, ఈ అడుగు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఈ అడుగు ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ ఎలా పటాపంచలయ్యే అవకాశం ఉంది, పాకిస్తాన్ వ్యూహాలని ఎలా తిప్పికొట్టబోతుంది, పాకిస్తాన్ ప్రాపగెండా, పాకిస్తాన్ నేరేటివ్ ఇప్పుడు ప్రపంచం ముందు ఆ పాచికలు పారుతాయా? మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.